ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఈ తరుణాలు చాలా గొప్పవి. మరి పుట్టినరోజు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మ్యారేజ్ డేస్, వివాహ దినాలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంతేకాక దేవుడు ఏదైనా కార్యములు మేలులు చేసినప్పుడు ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ప్రియులారా, మరి ఇలాగా జ్ఞాపకార్థ కూడిక కూడా మనం కలిగి ఉండడం అనేది ఇట్ ఈస్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ us to have such kind of meetings so as to we meditate the word of God in many occasions. ఆయా సందర్భాలుగా ఇలాంటి కూడికలు మనం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఇది చాలా గొప్ప భాగ్యం. మరి ఈరోజు మన మేరీ సిస్టర్ గారి యొక్క భర్త మంగేశ్వరరావు గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి రోజు, వెళ్ళినటువంటి దినం కనుక దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కోరికను మనము కలిగి ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వారు లేకపోయినప్పటికీ మరి మన మేరీ సిస్టర్ గారు అయితేనేమి వారి పిల్లల్ని దేవుడు పోషిస్తూ ఇంతవరకు కాపాడుతూ వస్తా ఉన్నాడు. చూడండి ప్రియుల, దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల దేవుడు ఆయన నమ్మకత్వాన్ని చూపిస్తూ ఉంటాడు. సరే, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. చాలు పిల్లరా, ఇక్కడ ఈ 10వ వచనంలో బిలాము తన మరణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్య దశ వారి అంతము వంటి దగును గాక అని అంటారు. ప్రియులారా, ఈ బిలాము ప్రవక్తను గురించి మనకు బైబిల్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఈయన తన మరణమును గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక అంటే నీతిమంతుల యొక్క మరణమును గూర్చిన గ్రహింపు బిలాము కలిగి ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంటుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది వారి యొక్క మరణమును గురించి ఆయా విధాల గ్రహింపును కలిగి ఉన్నట్టు మనము చూస్తాం. పౌలు తన మరణమును గురించి మాట్లాడుతూ అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. నేను మరణిస్తే ఆ మరణము నాకు లాభము అని పౌలు చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని నాకు ఉంది అనే విధంగా చెప్పాడు. తర్వాత ఏలియాను గురించి మనం ఆలోచన చేస్తే, ఒకానొక సందర్భంలో ఏలియా మరణాపేక్ష కలిగి ఉన్నట్టు బైబిల్లో మనము చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. చాలు, మరణాపేక్ష గలవాడై. ప్రియులారా, చాలా పెద్ద ప్రవక్తే, కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన మరణాన్ని అపేక్షించినట్టుగా మనము చూస్తాము. మరణాపేక్ష గలవాడే దేవునితో అక్కడ సంభాషించాడు.
బైబిల్ గ్రంథంలో దావీదు మనకు కనిపిస్తాడు. దావీదు కూడా ప్రియులారా తన మరణమును గురించి మరణించక ముందే దేవునితో మాట్లాడాడు, అడిగి తెలుసుకోవాలని ఆశించాడు. 39వ కీర్తన 4వ వచనం. చాలు. దావీదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు కూడా తన మరణం గురించి ముందుగానే ఒక గ్రహింపు కలిగి ఉన్నట్టు ఇక్కడ మనకు కనబడుతా. సరే, ఈ బిలాము తన మరణముల గురించి మాట్లాడుతూ ఎవరితో పోల్చుకుంటున్నాడు అంటే నీతిమంతులతో పోల్చుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నీతిమంతులుగా జీవించుట అనేది చాలా ఇంపార్టెంట్. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్య దశ వారి అంతము వంటిది అగునుగాక అన్నట్టుగా చెప్తున్నాడు. నీతిమంతుల యొక్క మరణమును బిలాము అపేక్షిస్తా ఉన్నాడు. ప్రియులారా, నీతిమంతులను గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. చాలా ప్రియులారా, ఇక్కడ నోవాహు గురించి మనం చదువుకుంటా ఉన్నాం. నోవాహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. దిస్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ నోవాహు. ప్రియులారా, నోవాహును గురించిన సాక్ష్యము ఇది. చూడండి ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటున్నాడు. నోవాహు నీతి పరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. వాస్తవానికి ప్రియులారా, నోవాహు చుట్టూ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దుర్మార్గంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, ఆ దినాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ నోవాహు నీతిమంతుడిగా జీవించుట అనేది చాలా గొప్ప విషయం. నోవాహు ఏ కాలంలో ఉన్నాడంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్, మనస్సాక్షి యుగంలో నోవాహు జీవిస్తూ ఉన్నాడు. దెర్ ఈస్ నో ఎనీ లా ఆఫ్ గాడ్. దేవుని యొక్క ధర్మశాస్త్రము అప్పటికి ఇవ్వబడలేదు ప్రియులారా. అయినప్పటికీ నోవాహు నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నాడు. ఏమంటే టెస్టిమనీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి మనకు దేవుని వాక్యం ఉంది. ఇలాంటి మీటింగ్స్ అనేకమైన వాటిని మనం కలిగి ఉన్నాం. టెలివిజన్ ద్వారా ఎన్నో మెసేజెస్, సందేశాలు మనం వింటూ ఉన్నాము. కానీ ప్రియులారా, అనేక విషయాల్లో మన టెస్టిమనీని మనం కాపాడుకోలేకపోతూ ఉన్నాం. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్. ప్రియులారా, మరి టెస్టిమనీ అంటే సాక్ష్యాన్ని కాపాడుకోలేక జీవించడం అనేది చాలా దుర్భరమైన స్థితి ప్రియులారా. దేవుడే నోవాహు యొక్క జీవితం గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. చూడండి ప్రియులారా, దేవుడు నోవాహును గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమంటే బైబిల్లో అనేక మందిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము గురించి మాట్లాడుతూ అన్నాడు, అబ్రహాము ఏమని చెప్పాడండి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషేని గురించి మాట్లాడుతూ మోషే భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు. ఇక్కడ నోవాహుని గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూశానయ్యా. అంటే
దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. దేవుడు అందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. అందరినీ పరిశీలిస్తూ ఒక్కొక్కరి యొక్క జీవితముల గురించి ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడుచుకున్నాడు. కనుక సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాక్ష్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు, మనం సజీవులముగా ఉన్నప్పుడు ఆ సాక్ష్యం అనేక మందిని కదిలిస్తుంది. మనం మరణించిన తర్వాత కూడా ప్రియులారా, మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారి జీవితాలను సాక్ష్యము కదిలిస్తుంది. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదము అని ఉంటుంది. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొనుట అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పోతే రెండవదిగా యోబు కూడా నీతిమంతుడిగా ఉన్నట్టు బైబిల్లో మనకు కనబడుతుంది. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం, యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నాం. చాలు ప్రియులారా, యోబు తన గురించి తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చింది. నీతియు యథార్థతయు కలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చాను. ఏమంటే యోబు తన జీవితంలో నీతిమంతుడిగా జీవించాడు. చెడుతనాన్ని విసర్జించాడు. యథార్థవంతుడిగా బ్రతికాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. అయితే ప్రియులారా, యోబు యొక్క జీవితంలో అనేక నష్టాలు అనేవి కలిగినాయి. ఎన్నో శ్రమల గుండా యోబు తన జీవితాన్ని సాగించవలసి వచ్చింది. ఏమంటే నీతిమంతులకి ఎన్నో శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి ప్రియులారా. వాక్యంలో ఒక మాట, నీతిమంతునికి అనేక శ్రమలు కలుగు. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు ఉండి వారిని తప్పిస్తూ ఉంటాడు. యోబు యొక్క జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి, అనేక నష్టాలు, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్. ప్రియులారా, ఊహించినటువంటి నష్టాలు యోబు తన జీవితంలో పొందుతున్నాడు. అనేక శ్రమలు పొందుతున్నాడు. పెయిన్ ఆఫ్ సిక్నెస్, ఏమంటే శరీర సంబంధమైనటువంటి వ్యాధి చేత బాధ శరీరంలో ఆయన అనుభవించాడు. శారీరకంగా ఆయన ఎంతో అనారోగ్యంతో బాధ అనుభవించాడు. తర్వాత మానసికంగా ఆయన యొక్క హృదయం, ఆయన మనసు ఎంతో నలిగిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తాము. అంతేకాకుండా ఎన్నో శ్రమలు ఆయన జీవితం అనుభవించాడు. ఎన్నో నష్టాలు ఆయన జీవితం అనుభవించాడు. కుటుంబంలో ఆయన ప్రేమించేటువంటి కుమారులు కూడా మరణించాడు. కుమార్తెలు చనిపోయారు. ఉన్న ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయింది. అయినా కూడా యోబు దేవుని పక్షమందు నిలబడ్డాడు. ఏమంటే మన జీవితంలో కూడా, ఈ యాత్రా జీవితంలో we have to face the lot of problems in our spiritual journey. ఆత్మ సంబంధమైన యాత్రలో ప్రియులారా, మనం కూడా ఎన్నో శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నో కష్టాలు. కొన్నిసార్లు దేవుని పక్షం ముందు నిలబడినప్పుడు కొద్దిమంది అపహాస్యం చేస్తారు. ఇక్కడ చూడండి, యోబు ఏమంటున్నాడంటే, నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి. ఆయన వెళ్తూ ఉంటే పెద్దవారు సైతం లేచి నిలబడేవాళ్ళు. ఒకప్పుడు ఆయన వెళ్తూ ఉంటే చిన్నపిల్లలు ఆయన్ని అపహాస్యము చేశారు. ప్రియులారా, అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంది, ఏంటంటే మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని. కనుక ఈ యాత్రా జీవితంలో మనం కూడా కొన్నిసార్లు కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అపహాస్యములు ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కూడా దేవుని పక్షమందు ఉండడం చాలా ఇంపార్టెంట్. దేవుని పక్షమందు ఉన్నప్పుడు వారిని గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి వారు అనేక మంది ఉజ్జీవింపబడతారు.
కొన్ని మిషనరీ బుక్స్ మనం చదివినప్పుడు పిల్లలు హడ్సన్ టేలర్ కానివ్వండి, విలియం కెల్లీ కానివ్వండి, తర్వాత ఫిన్నీ జీవిత చరిత్ర కానివ్వండి, డేవిడ్ బ్రైనార్డ్, అలాగే సిటీ స్టడ్, ఇలాంటి జీవిత చరిత్రలు మనం చదువుతూ ఉన్నప్పుడు పిల్లల వారు ఈ భూలోకంలో క్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత వారు ఎన్నో శ్రమలు కష్టాలు అనుభవించి దాంట్లో అనేక దీవెనలు సంపాదించుకున్నారు, అనేక పాఠాలు నేర్చుకున్నారు. ఏమంటే మన యొక్క విశ్వాసము కొన్ని సమయాల్లో ఈ శ్రమంలో పరీక్షించబడుట అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ యోగుల గురించి మనం ఆలోచన చేస్తే యోగు నీతిమంతుడిగా జీవించాడు, అయితే ఎన్నో కష్టాలు శ్రమలు వాటిని ఎదుర్కొన్నాడు. తర్వాత హీ రిసీవ్ ద డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. ఆ తర్వాత ప్రియుల దేవుడు ఆయనకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా బైబిల్లో మనము చూస్తాం. వీళ్ళంతా నీతిమంతుల పట్టిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రియుల. హబక్కూకు గ్రంథం ఇంకా నీతికి సంబంధించిన దాని గురించి ఆలోచన చేస్తే నీతిమంతుల గురించి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఏమంటే ఈ విశ్వాసపు జీవిత యాత్రలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రియులారా. ఏంటి విశ్వాసము అంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతున్నాం. చాలు ప్రియులారా, ఇక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమని చూస్తున్నామంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 5వ వచనం కూడా చదివితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవరు? ఏమంటే విశ్వాసముల గురించి ఇక్కడ రాయబడి ఉన్నాయి కొన్ని మాటలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియులారా, మన విశ్వాసమును దేవుని వైపు నుండి మళ్లించేదానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తారు. మన బంధువులు కానివ్వండి, సైతాన్ని అలా వాడుకుంటాడు ప్రియులారా. లేక మన కుటుంబంలో సభ్యులు కానివ్వండి, లేక మనం పనిచేసేటువంటి స్థలాల్లో మనతో పాటు పనిచేసేటువంటి కోవర్కర్స్, పనివారు కానివ్వండి, వారి ద్వారా కొన్నిసార్లు మన యొక్క విశ్వాసంలో నుంచి మనం జారిపోయేదానికి కొన్ని ప్రేరేపణలు అనేవి వస్తూ ఉంటాయి. బైబిల్లో సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తే సొలొమోను చాలా గొప్ప వ్యక్తిగా జీవించాడు. అయితే ప్రియులారా, సొలొమోను యొక్క చివరి దశలో ఏమైపోయిందంటే, హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై హిస్ వైఫ్స్ టు టర్న్ ఫ్రమ్ ద లార్డ్. ప్రియులారా, ఆయన భార్యలు ఆయన యొక్క మనసును దేవుని వైపు నుంచి తిప్పివేసినట్టుగా హృదయాన్ని బైబిల్లో మనం చూస్తాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో చెప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడిని యెహోవా ఎదుట యథార్థము కాకపోయాను. చాలు ప్రియులారా, సొలొమోను తన వృద్ధాపంలో వచ్చేసరికి భార్యలు ఏం చేశారంటే, ఆయన హృదయాన్ని దేవుని వైపు నుంచి అన్య సంబంధమైన దేవతల వైపు తిప్పేశారు. చూడండి, మనం విశ్వాస జీవితంలో చాలా అలర్ట్గా ఉండాలి. కొన్నిసార్లు మన బంధువులు కూడా మనల్ని ప్రేరేపిస్తారు, అయ్యా ఇలా కాదు, ఇలా జీవించండి, మేము చెప్పినట్టు వినండి, ఇప్పటికీ మీరు ఎంతో నష్టపోయారు ఆ యేసు ప్రభువుని నమ్ముకొని.
ఆ చర్చికి వెళ్తా మీరు ఇప్పటికీ ఎన్నో కోల్పోయారు, లోక సంబంధమైన అనుభవించుకున్న జీవిస్తూ ఉన్నారు, దరిద్రంగా బ్రతుకుతా ఉన్నారు, పిల్లలు చూస్తే ఇలా తయారయ్యారు అని చెప్పి ప్రియులారా కొన్నిసార్లు బంధువులు కూడా ప్రేరేపణ ఇస్తూ ఉంటారు. అయితే అటువంటి సమయంలో కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడమే నీతిమంతుని యొక్క గుణలక్షణం. నాన్నవారు మనల్ని విశ్వాసంలో నుంచి త్రిప్పివేసేటట్టు ప్రయత్నం చేస్తారు. అటువంటి సమయంలో కూడా ప్రియులారా విశ్వాసం నుంచి తొలగిపోకుండా అక్కడ నిలబడడం అనేది నేర్చుకున్నప్పుడు నీవు దేవుని కార్యాలు. అంతేకాకుండా ఈ దినాల్లో విశ్వాసులు ప్రియులారా అబద్ధ సంబంధమైన బోధల చేత త్రిప్పివేయబడుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. చాలు ఎవరిని అందరూ వింటున్నారా ఈ వాక్యం? క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు ప్రియులారా. ఎంతో మంది మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. భిన్నమైన సువార్త ఏమంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు ఈ దినాల్లో బాగా వచ్చేసాయి. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు ఈ దినాల్లో చాలా ఎక్కువగా వచ్చేసి ఆ బోధల చేత మనుషులు దేవుని విడిచి సువార్తను విడిచి తిరిగిపోతారు. ఇది కూడా విశ్వాసం యొక్క విశ్వాస జీవితంలో ఇది కూడా ఒక పరీక్షే. ఇక్కడ పౌలు అంటా ఉన్నాడు, ఏమంటాడంటే క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం పడుతుంది. కనుక ఎవరిని ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య ఇస్లామిక్ ఒకటి వచ్చింది. ఏంటి అంటే UARC అని ఒక డినామినేషన్ ప్రియులారా, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అని ఒక డినామినేషన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే విశ్వాసులను ప్రభువు మీద నుంచి తిప్పివేసి ఇస్లామిక్ లో చేర్పించుకుంటారు. కనుక విశ్వాస జీవితంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా ఈ దినాల్లో ఉండాల్సిన అవసరత ఏర్పడతాం. ఏ బోధలు అంటే వాటిని we should not accept every teaching. ప్రియులారా ప్రతి బోధను కూడా అంగీకరించకూడదు. అది దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చూసుకోవడము చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వాక్యంలో మనకు కనబడతాం. కనుక విశ్వాసముగా జీవించుట చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిలాము ఏమంటాడంటే నీతిమంతుల యొక్క మరణమును గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అని మాట్లాడతాడు. బైబిల్లో ఇంకొక నీతిమంతుడు కూడా మనకు కనిపిస్తాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 50-51వ వచనం. నేను చదువుతానండి. లూకా